హాయ్ అండి, వాళ్ళు వచ్చేసి కంప్యూటర్ వర్క్ అండి, కట్ వర్క్ డిజైన్ చూపిస్తానండి. ఇది కంప్యూటర్ వర్క్ అండి, కంప్యూటర్ వర్క్ లేటెస్ట్ డిజైన్ అండి. బోట్ నెక్ ఇచ్చాడు ఈ వర్క్కి. శారీలో కలర్స్ ఏంటండి, ఇది ఉత్తి గ్రీన్ అను గోల్డ్ కలరే ఇచ్చాడండి. మేము కొంచెం పింక్ యాడ్ చేశానండి ఈ బ్లౌజ్కి. వర్క్ చూడండి ఎంత నీట్గా ఉందో, ఫినిషింగ్ కట్ వర్క్. హ్యాండ్ ఏమో ఫుల్ హ్యాండ్ అండి, ఫుల్ హెవీగా వస్తుంది. వర్క్ ఫినిషింగ్ కానీ అంతా బాగా నీట్గా వస్తుందండి. కట్ వర్క్ ఇచ్చేసాం, కింద కూడా ఫ్లవర్స్ ఎలా వచ్చింది చూడండి, స్టోన్స్ అంటే ఇచ్చాము అక్కడక్కడ. ఇదేమో ఫ్రంట్ నెక్ అండి. వర్క్ ఫినిషింగ్ మగ్గం వర్క్ లాగా ఉండిద్దండి, మన మిషన్తో వచ్చింది. ఇంకోటి చూపిస్తానండి, కట్ వర్క్ చూపిస్తాను. ఇది కట్ వర్క్ అండి, ప్రిన్స్ కట్ బ్యాక్ ఓపెన్ అండి. కట్ వర్క్ చూడండి ఎంత బాగుందో, ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్. అది ఇదేం చేయాలంటే స్టిప్నర్ కొంచెం కాస్ట్లీ తీసుకుంటే మనకు ఇలా కట్ నీట్గా వస్తుందండి. మనకి స్టిప్నర్ అంటే బక్రం అండి, బక్రం నీట్గా మంచిది తీసుకుంటే కొంచెం నీట్గా వస్తాయండి మనకి. ఇలా కట్లన్నీ నీట్గా వస్తాయి, ఒకే సైజుగా వస్తాయి మనకి. ఇదేమో ఫ్రంట్ అండి, ఫ్రంట్ కూడా కట్. హ్యాండ్కి ఏమో ఇలా పట్టి బుట్ట ఇచ్చామండి, బాహుబలి బుట్ట. ఎంత నీట్గా ఉందో చూడండి. ఇంకో బ్లౌజ్ చూపిస్తానండి. ఇదేమో వాళ్ళ సిస్టర్ది అండి, సేమ్ కట్ వర్క్ బాహుబలి బుట్ట హ్యాండ్ అండి, సేమ్ బ్యాక్ ఓపెన్ అండి, ప్రిన్స్ కట్. ఇది కూడా కట్ చూడండి ఎంత బాగుందో. మనం తీసుకునే బక్రంలో ఉంటుందండి ఏదైనా కానీ, కట్ ఫినిషింగ్ నీట్గా రావాలంటే మనం కొంచెం క్వాలిటీ తీసుకుంటే బాగా వస్తుందండి కట్ వర్క్ నీట్గా. ఇదేమో బాహుబలి బుట్ట అండి, ఇది వాళ్ళ సిస్టర్ది అండి. బుట్ట కూడా చూడండి ఎంత నీట్గా, ఎంత ఫినిషింగ్ నీట్గా ఉందో. ఇది హోమ్ మోడల్ బ్లౌజ్ అండి. ఇది బ్లౌజ్కే ఇచ్చేసాడండి వర్క్, బ్యాక్ సైడ్ ఇలాగా. తనకు డీప్ అయిపోతుందని ఇలా కొంచెం క్లాత్ అట్టి పెట్టామండి, వర్క్ ఇచ్చేసాడు తన బ్లౌజ్కే, రెడీమేడ్ ఇలా బ్లౌజ్కి. హ్యాండ్ ఏమి ఇలా ఫ్లీట్స్ ఇచ్చేసి బుట్ట పెట్టామండి. ఇలా బటన్ ఇచ్చేసి కింద పైపింగ్ వేసామండి. క్రీమ్ కలర్ శారీ అండి ఇది. ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్ అండి. ఓకే అండి, నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.